బ్రేకింగ్ న్యూస్ భారత్ రష్యా మధ్య ఇవాళ కీలక ఒప్పందాలు చేసుకోనున్నాయి. భారత్ రష్యా స్నేహం సుదీర్ఘమైంది, భారతీయులకు అపారమైన మేలు చేకూర్చి పెట్టిందని అభివర్ణించారు ప్రధాని మోడీ. ఇక నిన్న సాయంత్రం భారత్కు వచ్చిన పుతిన్ ప్రోటోకాల్ విరుద్ధంగా మోడీ వాహనంలో ప్రధాని అధికారిక నివాసానికి చేరారు. ఆ తర్వాత పుతిన్ కు మోడీ ప్రైవేటు విందించారు. పుతిన్ రాక సందర్భంగా ప్రధాని అధికారిక నివాసాన్ని విద్యుత్ దీపాలు, పూలతో సర్వంగా సుందరంగా అలంకరించారు. పుతిన్తో పాటు వచ్చిన బృందంలో 7 రష్యన్ మంత్రులు, పెద్ద ఎత్తున వ్యాపారవేత్తలు, రష్యా సెంట్రల్ బ్యాంకు గవర్నర్ సైతం ఉన్నారు. కాగా శుక్రవారం ఉదయం 11 గంటలకు పుతిన్ రాష్ట్రపతి భవన్లో త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. ఇక ఉదయం 11:30 రాజ్ఘాట్కు చేరుకుని మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తారు పుతిన్. 11:50 హైదరాబాద్ హౌస్ లో మొదలయ్యే ఇండియా రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. 2 గంటల పాటు సాగే ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చిస్తారు. బయట ఒత్తిళ్ల నుంచి ఇరు దేశాల వాణిజ్యాన్ని కాపాడడంపై డిస్కస్ చేస్తారు. ఇక పౌర అణు ఇంధన సహకారం, ఎరువుల రంగంలో సహకారం పెంపు, యురేషియన్ ఎకనామిక్ యూనియన్తో భారత్ ప్రతిపాదించిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం సహా పలు అంశాలు కీలకంగా చర్చకు రానున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఏదైతే పుతిన్ పర్యటనకు సంబంధించి కూడా ఈ రోజు ఎక్కడెక్కడ పర్యటించబోతున్నారు, అలాగే ఎలాంటి ఒప్పందాలు చేసుకోబోతుంది భారత్ తో, సో ఈ రోజు ఆయన పర్యటన ఎలా సాగనుంది? రైట్ అఖిల, భారత్ పర్యటనకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేరుకున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా నిన్న సాయంత్రం ఢిల్లీలోని పాలెం ఎయిర్పోర్టుకు 6:35 పుతిన్ ఎయిర్పోర్టుకు రాగానే ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా ఒకే వాహనంలో ఆయన అధికారిక నివాసం, ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక నివాసానికి ఒకే వాహనంలో వెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత విందు ఏర్పాటు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. 2 గంటల పాటు ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలోనూ పుతిన్ గడిపారు. ఈ 2 గంటల పాటు పలు కీలక అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. మొత్తం 25 ఒప్పందాలపై ఇరువురికి సంబంధించి సంతకాల సేకరణ కూడా జరిగాయి. ఇద్దరు కూడా సంతకాలు చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. దీనితో పాటు ఇటు 2 దేశాలకు సంబంధించిన వాణిజ్య, రక్షణ, అణు ఇంధన రంగాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఈరోజు చర్చ జరగబోతుంది. ఈ రోజు షెడ్యూల్ ఒకసారి చూస్తే కనుక ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అలాగే ఇటు పుతిన్ నిన్న భేటీ తర్వాత ఇప్పుడు మరికాసేపట్లోనే 11 గంటలకు రాష్ట్రపతి భవన్కు పుతిన్ వెళ్ళబోతున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ వెళ్ళబోతున్నారు. రాష్ట్రపతి భవన్లో త్రివిధ దళాల గౌరవ వందనాన్ని పుతిన్ స్వీకరిస్తారు. తర్వాత 11:30 రాష్ట్రపతి భవన్ నుంచి రాజ్ఘాట్ వెళ్ళి అక్కడ మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి 11:50 హైదరాబాద్ హౌస్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ చేరుకుంటున్నారు. మనం చేరుకునే 11:50 చేరుకుంటారు. తర్వాత 2 గంటల పాటు సుదీర్ఘంగా ప్రధాని నరేంద్ర మోడీ అలాగే పుతిన్ మధ్య 23వ శిఖరాగ్ర సమావేశం అనేది హైదరాబాద్ హౌస్లో జరగబోతోంది. మనం చూస్తున్నాం, ఇదే ఈ హైదరాబాద్ హౌస్లోనే సమావేశం అనేది జరగబోతోంది. దాదాపు 2 గంటల పాటు ఈ సమావేశం అనేది జరగబోతోంది. ఈ శిఖరాగ్ర సమావేశానికి సంబంధించి పలు కీలక అంశాలు ఇద్దరి మధ్య చర్చకు రాబోతున్నాయి. మధ్యాహ్నం 1:50 శిఖరాగ్ర సమావేశం ముగిశాక సంయుక్త ప్రకటన విడుదల చేయనున్నారు. అంటే ఇద్దరి మధ్య ఎటువంటి ఒప్పందం కుదిరింది, ఎటువంటి అంశాలపై చర్చ జరిగింది అనేది ప్రధానికి ఇద్దరి మధ్య జరిగిన అంశాల గురించి వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రధానంగా ఈ సమావేశంలో ఈ S-400, S-500 అలాగే ఇతర యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే Su-57 యుద్ధ విమానాల కొనుగోలుపై కూడా ఇద్దరి మధ్య చర్చ జరగనుంది. ఇరు దేశాల మధ్య 2030 నాటికి $100 బిలియన్ల వాణిజ్యమే లక్ష్యంగా ఇద్దరి మధ్య చర్చలు జరగనున్నాయి. భారత రక్షణకు సహకారం అందిస్తామంటూ కూడా నిన్న భారత్కు వచ్చిన రక్షణ శాఖ మంత్రి ఇటు రష్యా రక్షణ శాఖ మంత్రి భారత రక్షణ శాఖ మంత్రితో సమావేశమయ్యారు. అన్ని విధాల సహాయ సహకారాలు ఇస్తామని కూడా వెల్లడించారు. అంటే రష్యా అధ్యక్షుడు పుతిన్తో పాటు 7 కేబినెట్ మంత్రులు కూడా ఇక్కడికి ఢిల్లీ చేరుకున్నారు. భారత్ పర్యటనలో భాగంగా వారందరూ కూడా ఈరోజు జరగబోయే ఈ 23వ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనబోతున్నారు. అయితే ఈ రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్కు రావడం పట్ల పాక్ భయపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఎప్పుడైతే పుతిన్, ప్రధాని నరేంద్ర మోడీ ఇద్దరు కూడా భేటీ అయ్యారో అప్పటి నుంచి కూడా భారత్ తీసుకున్న నిర్ణయాల పట్ల పాకిస్తాన్
కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. అయితే గత కొంతకాలంగా ఆసిఫ్ మునీర్కు సంబంధించి అక్కడ పాకిస్తాన్ ప్రధానికి సంబంధించి కొంత వివాదం కొనసాగుతుంది. దానికి సంబంధించి కూడా పుతిన్ భారత్ పర్యటన నేపథ్యంలో పాకిస్తాన్ భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హుటాహుటిన ఆసిఫ్ మునీర్కు CDFగా బాధ్యతలు అప్పగించింది. అయితే దీనిలో గతంలో ఇద్దరి మధ్య ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఇక ఫైనల్గా ఈ భారత్లో పుతిన్ పర్యటనకు సంబంధించి అయితే ఇటు అమెరికా మరోవైపు పాకిస్తాన్ కూడా ఒకంత ఆందోళనగానే ఉంది. పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్లో భాగంగా S-400 వినియోగించి పాకిస్తాన్పై దాడులు చేసిన నేపథ్యంలో అక్కడ పాకిస్తాన్ గతంలో భయపడింది. ఇప్పుడు మళ్ళా పుతిన్ ఇటు ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయిన నేపథ్యంలో ఈ పాకిస్తాన్ అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక మరి ముఖ్యంగా భారత్ రష్యా మధ్య పలు కీలక ఒప్పందాలు అనేవి జరగబోతున్నాయి. దానికి సంబంధించి మధ్యాహ్నం 1:50 సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేయనున్నారు. ఇక మరి కాసేపట్లోనే ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్ రాష్ట్రపతి భవన్కి వెళ్తారు. అక్కడ నుంచి రాజ్ఘాట్కి వెళ్తారు. రాజ్ఘాట్కి వెళ్ళి 11:50 ఇటు హైదరాబాద్ హౌస్కి వచ్చి 2 గంటల పాటు సుదీర్ఘంగా ఇరు దేశాల మధ్య ఇరు దేశాధినేతల మధ్య చర్చలు జరిగిన తర్వాత చర్చల సారాంశాన్ని విడుదల చేయనున్నారు. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.